పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరొకసారి నీ కృపను బట్టి ప్రభా, నీ మందిరంలోనికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీకు తండ్రి మరి మంచి వాతావరణాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. అలాగే తండ్రి మరి మరొకసారి శరీరంగా అనారోగ్యంగా బలహీనంగా ఉన్న వారందరినీ కూడా ప్రభా మీరు మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి ప్రభా నీ మాటలు ధ్యానిస్తుంటుండగా నీ కృపనిచ్చి ప్రభా మీరే నాతో మాతో మాట్లాడమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కీర్తన కూడా దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తనలోని మొట్టమొదటి మాట ఏముందంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. హల్లెలూయా. ప్రతి ఒక్క ఆత్మీయ మరి అనుభవం కలిగిన జీవితంలో ఉన్న ఒక సంతోషం ఏంటంటే, ఎవరైనా దేవుని మందిరమునికి వెళ్దాము, దేవుని పని నిమిత్తము ఎక్కడికన్నా వెళ్దాం అనేటప్పుడు వారు గొప్ప సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. దేవుని మందిరానికి రావడానికి కానీ ఎవరన్నా కానీ దేవుని కార్యంలో పాలు పొందుకుందాం రండి అన్నప్పుడు వారు ఎలా ఉంటారంటే సంతోషంగా ఉంటారు. అది ఒక నిజమైన ఆత్మీయ ఆనందము, ఆత్మీయంగా జీవించే వ్యక్తి యొక్క లక్షణం. మేము వ్యాపారం చేస్తున్న సమయంలోని చాలా ప్రాంతాల్లోని మీటింగ్లు గట్రా తీసుకెళ్తున్నారు అన్నయ్య. తర్వాత ఎక్కడన్నా మీటింగ్స్ అవుతున్నాయి అనగా, తమ్ముడు ప్రార్థనలు ఉన్నాయి బయలుదేరుతామంటే వెంటనే షటర్ డౌన్. అంటే అదొక సంతోషం. లేదంటే చాలా మేము అందరం విజయవాడ తర్వాత అరకు ఆ ప్రాంతాల్లోని పరిచర్యకి వెళ్తుండే, ఎక్కడికన్నా వెళ్దాము అనగానే గొప్ప సంతోషంతో అందరం కలిసి వెళ్ళేవాను. హల్లెలూయా. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఒకసారి 2 రోజులు ఉండి 3 రోజులు ఉండి ప్రార్థన చేసుకొని అనేకమైన అనుభవాలు పంచుకొని మాట్లాడుకుంటూ వచ్చేస్తుండేవాళ్ళం దారిలోనే. కాబట్టి ఒక నిజమైన ఆత్మీయుడు కోరుకునేది కూడా ఏంటంటే సహవాసాన్ని కోరుకుంటాడు, ఆత్మీయ సహవాసాన్ని కోరుకుంటాడు, సంఘముతో సహవాసాన్ని కోరుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను అంటున్నాడు, యెహోవా మందిరం వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. మనం దేనిని బట్టి అయితే సంతోషిస్తామో, ఎక్కడ నుంటే సంతోషిస్తామో అక్కడికి వెళ్ళడానికి మనం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము. కాబట్టి ఈరోజు మనం దేనిని బట్టి అయితే సంతోషిస్తున్నామో దానికే మనము ఒక విధంగా చెప్పాలంటే దాసులు అని అర్థం. హల్లెలూయా. నువ్వు దేనిని బట్టి సంతోషిస్తున్నావో దానికి నువ్వు దాసుడివి. ఎందుకంటే నీకు అక్కడికి వెళ్ళాలని ఇష్టం ఉంటుంది, వారితో మాట్లాడాలని ఉంటుంది. కాబట్టి ఒకవేళ దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే దేవుని మందిరానికి నువ్వు వెళ్తూ ఉంటావు. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు దేవుని కార్యముల నిమిత్తము నువ్వు పిలిచినప్పుడు, లేకపోతే కలిసి ప్రార్థన చేద్దాం రండి అన్నప్పుడు అలాంటి విషయాలను కొంతమంది ఏంటంటే సంతోషిస్తారు. కొంతమంది ఎక్కడికైనా మీటింగ్కి వెళ్దామంటే నాకు చాలా పనులు ఉన్నాయి అంటారు, అక్కడ రావడానికి త్వరితంగా ఇష్టపడరు. హల్లెలూయా. కానీ ఇతరితర కార్యక్రమాల కాదు చాలా తొందరగా వెళ్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మాట చదివినప్పుడు నాకు చాలా అదే అనిపించింది. దేవుని కార్యముల విషయంలో మనం ఎలా ఉండాలంటే చాలా ఆసక్తిగా ఉండాలా, సంతోషంతో వెళ్ళాలి. అందుకే చూడండి, తీయవలసిన లేదు కానీ లూకాసు వార్తలోని యేసుప్రభు విందు ఏర్పాటు చేసినప్పుడు వారు పిలిచినప్పుడు చాలామంది ఏం చెప్పారు, నెపములు చెప్పి తప్పించుకున్నారు. ఒక ఆయన ఏమన్నాడంటే నేను ఎడ్లు కొన్నాను అన్నాడు, ఒక ఆయన నాకు పెళ్ళి అయింది అన్నాడు. ఇవన్నీ చాలా విషయాలు చెప్పుకొని వచ్చాడు. కారణం ఏంటంటే వారు కలిగి ఉన్న దాన్ని బట్టి వారు సంతోషిస్తున్నారు. కాబట్టి దేవుని విషయంలో వారు అంత త్వరితంగా ముందుకి రాలేకపోయారు. దేవుని రాజ్యంలోనికి, దేవుని కార్యంలోనికి మనం కొన్నిసార్లు ఎందుకు రాలేకపోతున్నాం అనేసి అంటే, మనం దాని విషయంలో సంతోషించినప్పుడే. 16వ కీర్తన చివరి వచనంలో మాట ఉన్నదంటే తీయనవసరం లేదు ఎవరు కూడా. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, దేవుని సన్నిధిలోని సంపూర్ణమైన సంతోషం కలదు. కాబట్టి ఎక్కడైతే మనం సంతోషిస్తామో అక్కడ ఉండడానికి మనం ఇష్టపడుతూ ఉంటాము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, జనులు దేవుని మందిరంకి వెళ్తున్నప్పుడు నేను ఏం చేశాను, సంతోషించాను. ఈరోజు దేవుడు దేనికైనా నేను పిలుస్తున్నాడేమో, ఒకవేళ లేకపోతే దేవుని కార్యముల విషయమే ఒకవేళ నేను ప్రేరేపిస్తున్నాడేమో పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు సంతోషంగా వెళ్ళినప్పుడు నీతో పాటు నువ్వు మాత్రమే కాదు, నీ ఇంటి వారందరూ కూడా సంతోషిస్తారు. హల్లెలూయా. రెండో విషయము చూడండి, 6వ వచనం చూద్దాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా చాలమ్మా. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. జనరల్గా యెరూషలేము అనేటప్పటికీ ఇప్పుడు అందరూ కూడా యెరూషలేము వెళ్ళి వస్తున్నారు. ఇప్పుడు అన్ని పాస్టర్స్ తర్వాత నాకు కొంతమంది పాస్టర్లు పెడుతుంటారు, మీరు యెరూషలేము వెళ్ళాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, బయట అయితే 1,50,000 నేను 1,00,000 రూపాయలకి తీసుకెళ్తాను. సో ఇలాంటివన్నీ బోలెని పాస్టర్స్ వస్తున్నాయి.
సరే, ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు, కానీ యెరూషలేము అనగానే దేనికి సూచనగా ఉందంటే సంఘానికి సూచనగా ఉంది. మనం యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడి. సంఘం యొక్క క్షేమం కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా. సంఘం అంతటి కొరకు కూడా మనం ప్రతిరోజు ప్రార్థన చేసేవారుగా ఉండాలా. చుట్టూ తిరిగి తీసుకొచ్చి ఏదైనా అంటే మళ్ళీ ఒక కార్నర్లోకి తీసుకొచ్చారు అంటారని నేను ఇంకా ఆ విషయం చెప్పదలుచుకోలేదు. మీకు అర్థమై ఉంటుంది ఏ విషయం చెప్పాలనుకున్నాను. కాబట్టి సంఘం యొక్క క్షేమం కొరకు మనం అందరం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తుల కొరకు మనం కూడా ప్రార్థన చేసే అనుభవం మనం ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే సంఘము ఎప్పుడూ కూడా మనల్ని సంఘమునే మన సంఘానికి వచ్చి ఏమవుతున్నాము? ఆత్మీయంగా వాక్యం విని బలపరచబడుతున్నాము. హల్లెలూయా. చూడండి, సంఘము నిమిత్తము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19. తిమోతిని శీఘ్రంగా మీదకు పంపుటకు మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడను నా యొద్ద లేడు. హల్లెలూయా. ఇక్కడ తిమోతి కోసం పౌలు చెప్తున్నాడు, తిమోతి వంటి వాడు ఎవ్వరు కూడా నా యొద్ద లేడు. మీ గురించి చాలా చింతిస్తుంటాడు, మీరు ఎలాగున్నారు, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు అని మీ విషయం ఏం చేస్తానంటే తిమోతి చింతిస్తూ ఉన్నాడంట. మనము కూడా సంఘానికి వస్తున్నప్పుడు సంఘంలో చాలామంది పేర్లు తెలీదు, ఎవరెవరో కూడా తెలీదు. నీకు సంఘంలో అందరూ తెలుసా? తెలీదు. సంఘము అంటే ఏంటంటే ఒక కుటుంబం లాంటిది. సంఘంలో నీకు అందరూ తెలియాలా. పలానా వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు ఎక్కడ ఉంటారండి? అది కాదు. సంఘంలోని ప్రతి ఒక్కరూ నీకు తెలియాలా. ప్రతి ఒక్క వ్యక్తితో నీకు పరిచయం ఉండాలా, సహవాసం ఉండాలా. ఇంకా నీకు లోతైన అనుభవం ఉంటే వారి యొక్క స్థితిగతులు నువ్వు తెలుసుకుని వారి కొరకు ప్రార్థన చేసే అనుభవం కూడా ఉండాలి. హల్లెలూయా. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యెరూషలేము కోసం ప్రార్థన చేస్తున్నారు అందరూ. అది తప్పని నేను అనట్లేదు. భారతదేశం ఎలాగుందో యెరూషలేములో కూడా అలాగే జరుగుతుంది. పెద్ద తేడా ఏమీ కాదు. అయితే ప్రభు జన్మించిన స్థలం అది, దాన్ని నేను కాదనట్లేదు. కాకపోతే యెరూషలేము అనేటప్పటికి మనకు గుర్తు రావాల్సిందంటే సంఘము. దాని క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. మనం సంఘము నిమిత్తం మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. సంఘములో అనేక రకాల సమస్యలతో కూడిన వారు ఉన్నారు. వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య సమస్యలు, లేకపోతే చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. ఓ మాట చెప్పంటారా, వాళ్ళు చెప్పుకునే స్థితిలోనికి మనం రావాలి. ఈ మాట అర్థమైందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. నీతో సమస్యలు పంచుకునే అనుభవంలోనికి, ఆ ఆత్మీయ స్థితిలోనికి కూడా మనం రావాలి. చాలామంది ఎవరికైనా నేను చెప్దామంటే భయపడతారు. ఎందుకంటే ఎక్కడ పబ్లిసిటీ పోస్టర్లు పడతాయని భయం. ఒక సిస్టర్ ఇంటికి వెళ్ళాం మేము, వైజాగ్లోనే కంచరపాలెం మరిపాలెం ఉంటుంది ఒక సిస్టర్. వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా రోజులకి వెళ్ళిన తర్వాత ఆమె ఆ విషయాలన్నీ మాతో పంచుకుంది. ఏమమ్మా 2 రోజుల నుంచి వస్తున్నామని చెప్పలేదు అంటే తను అన్నది, అన్న నువ్వు ఇంతకుముందు ఒక సేవకులు మా ఇంటికి వచ్చారు, మా బంధువుల్లోనే ఉంటారు, ఆయనకి చెప్పిన వెంటనే మొత్తం అందరికీ చెప్పేశాడన్న ఆయన అని. ఆవిడ చెప్పిన తర్వాత మా సిగ్గుతో మేము ఎవరితో ఏం మాట్లాడలేకపోయామన్నా, కొన్నాళ్ళు అలాగే ఇంట్లో ఉండిపోయామన్నా అన్నది. నేను అమ్మ అలాంటి పరిస్థితులు ఏమి ఉండవు, ప్రార్థన చేస్తాము, మా వెనకాతలు ప్రార్థన చేసే వాళ్ళకు ఉన్నారు, వారందరికీ కొంత సమస్యలు ఉన్నాయి, ప్రార్థన చేయండి అని చెప్తాం, కానీ వ్యక్తిగత విషయాలు ఏం చెప్పమమ్మా అంటే సరే అన్నాను సని అప్పటి నుంచి చెప్పడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఎందుకంటే నీతో సమస్యలు పంచుకునే ఆ యొక్క అనుభూతి, ఆ ఆత్మీయ స్థితిలో కూడా మనము ఉండగలిగిన వారంగా ఉండాలి. హల్లెలూయా. మొదటిది యెరూషలేము యొక్క క్షేమం కొరకు. రెండవ అదే విషయంలోనే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడినైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవాలని అతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో ఏం చేస్తున్నాడంట? ఎవరి కొరకు? వాళ్ళ ఇంటి వారి కోసం కాదు, సంఘములో ఉన్నవారి కోసం. ఒక్కసారి అనేక సంవత్సరాలుగా క్రైస్తవ జీవితం అనుభవం కలిగిన నీవు ఏ వ్యక్తి కోసం అన్నా కానీ ప్రార్థనలో పోరాడే అనుభవం నీకుందా? ప్రభువా నిజమే బలహీనులే,
నిజమే ప్రభా, వారు పరిస్థితిని బట్టి వారు అలా జీవిస్తున్నారు ప్రభా. దేవునికి కూర్చుని జ్ఞానం లేకపోవడాన్ని బట్టి అలా ఉన్నారు ప్రభా. ఏదైనా ఒక విషయాన్ని బట్టి వారి కోసం ప్రార్థన చేసిన అనుభవం ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు ధన్యుడివే. హల్లెలూయా. నీకుంటే నువ్వు ధన్యురాలువే. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా, ఎవరి కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి సార్? నిన్న ఒక ఫ్యామిలీ మీట్ అయితే అందులో చెప్పాను, నిన్ను ఎవరైతే ఎక్కువ హింసిస్తున్నారో వారు శ్రమలో ఉంటే వారి కొరకు నువ్వు బాగా ప్రార్థన చేయాలి. ఎవరు ఏం చెప్పట్లేదు. హల్లెలూయా. ఎవరి కోసం నువ్వు తెలిసే కన్నీరు కార్చాలా? నిన్ను ఎవరైతే బాగా హింసిస్తున్నారో ఒకవేళ ఆ శ్రమలో ఉన్నారనుకో, వాళ్ళ కోసం నువ్వు ఏడవాలా. ప్రభువా క్షమించు ప్రభువా, వాళ్ళు ఏదో చేశారు కానీ అలా కాదు ప్రభువా అని. అప్పుడు నీ ఆత్మీయ స్థితి ఉన్నత స్థితిలో ఉన్నట్టు అర్థం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అనేకమైన ఆ పరిస్థితుల మధ్యలో కొన్నిసార్లు మనల్ని గాయపరిచేవారు ఉంటారు. అది సంఘం అవ్వచ్చు, వెలిపెట్టివారు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా వారి కొరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. కొలస్సీ పత్రికలోని ఆ మాట, ఎఫెఫ్రాత్ అంట మీ కొరకు అతను ఏం చేస్తాడంట? ప్రార్థనలో పోరాడుతున్నారు. అతను చెప్పుకోవట్లేదు ఆ మాట, పౌలు తన కొరకు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమనేసి అంటే, మీ నిమిత్తము మీరు సంపూర్ణులు అవ్వాలని, మీరు ఆత్మీయంగా బలంగా ఉండాలని మీ కొరకు ఆయన ప్రార్థనలో ఏం చేస్తున్నాడంట? పోరాడుతున్నాడు. మనము కూడా ఇతరుల కొరకు పోరాడే అనుభవంలో ఉండాలి. ఎంతసేపు మన కోసం పోరాడుకుంటున్నట్టుకే సమయం సరిపోతుంది. మన పాపాలు క్షమించి ప్రభు అన్నప్పటికే మనకి సమయం సరిపోతుంది. మా కుటుంబాన్ని కట్టు ప్రభు అన్నప్పటికే సరిపోతుంది మనకి. ఇంకా పక్కల కోసం ఎప్పుడు పోరాడతాం మనం? మనం ఎవరి కోసం పోరాడే అనుభవం ఒకవేళ ఉంటే మరలా అంటున్నాను, నీవు ధన్యుడవు, నువ్వు ధన్యురాలువు. హల్లెలూయా. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి సంఘం. తర్వాత నాకు ఇచ్చిన సమయంలో నేను ముగిస్తాను. చాలమ్మా. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు. యెరూషలేము అంటే ఏమనుకున్నాం మనం? సంఘాన్ని నువ్వు ప్రేమించాలి. నువ్వు ఎప్పుడైతే సంఘాన్ని ప్రేమిస్తావో సంఘానికి నువ్వు క్రమం తప్పకుండా వస్తావు. మొదటిది, ఎప్పుడైతే సంఘాన్ని నువ్వు ప్రేమిస్తావో సంఘంలో అన్ని విషయాలు నువ్వు మరలా తెలుసుకుంటావు. నేను ఇంతకుముందు చెప్పిన విషయాలే. నువ్వు సంఘాన్ని ప్రేమించినప్పుడే మనం ఎప్పుడైనా ఎప్పుడు మనం ఒకరి చేయూతని ఇవ్వగలుగుతాం? ఎవరిని లేవుతాం? మనం ప్రేమించినప్పుడే. మనం ఎవరన్నా ప్రేమించారనుకోండి, మనం ఎవరన్నా ప్రేమిస్తే ఏం చేస్తాం? వాళ్ళు ఏదన్నా మాట అన్న ఏమంటాం? సరదాగా అన్నాడని అంటాం. నచ్చకపోతే చూసారా ఎంత మాట అన్నాడు నన్ను, చూసారా ఆమె ఎంత మాట అన్నది నన్ను. ఎందుకు? నచ్చలేదు కాబట్టి. కాబట్టి దేవుని ప్రేమతో మనం నింపబడినప్పుడు సంఘాన్ని మనం ఏం చేస్తాం? ప్రేమిస్తాము. యెరూషలేము యొక్క ఏంటంటది? క్షేమము కొరకు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నువ్వు సంఘాన్ని ప్రేమించినప్పుడు నువ్వు వర్ధిల్లడం మొదలు పెడతావు. వర్ధిల్లడం అనే మాటకి మొదటి యోహాను పత్రికలోనే యోహాను గాయతో అంటాడు, తీనవసరం లేదు, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లవలను. దేనిలో వర్ధిల్లుతావు అంటే నువ్వు సంఘాన్ని ప్రేమించినప్పుడు ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లుతావు. ఎందుకంటే సంఘం యొక్క భారము, సంఘం యొక్క బాధ్యత అదంతా కూడా పూర్తిగా లోకానికి వ్యతిరేకంగా ఉంటుంది. ప్రేమ లోక సంబంధమైన ప్రేమ ఒకలాగా ఉంటుంది, దేవుని ప్రేమ ఒకలాగా ఉంటుంది. సంఘాన్ని ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం అనేక మార్లు దేవుని ఏం చేస్తుంటాం? గాయపరుస్తూ ఉంటాం, దుఃఖపరుస్తూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉంటాడు. నువ్వు సంఘాన్ని ప్రేమిస్తున్న కొలది, నీ తోటి వారిని ప్రేమిస్తున్న కొలది అనేక మార్లు నిన్ను గాయపరుస్తూనే ఉంటారు వాళ్ళు. అయినప్పటికీ నువ్వేం చేయాలా? ప్రేమిస్తూ ఉండాలా, ప్రార్థిస్తూ ఉండాలా. దానివల్ల కలిగే ప్రతిఫలం ఏంటంటే ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. హల్లెలూయా. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. తర్వాత నీ ప్రాకారములో నెమ్మది. హల్లెలూయా. ఇది చాలా ఒక మాట నేను చెప్తాను చూడండి. నీ ప్రాకారంలోని సంఘము యొక్క ప్రాకారములు ఉంటాయి, అవి కూలిపోకుండా మనం ఏం చేయాలి? సంఘము చుట్టూ దేవుడేసిన ప్రాకారము, ఆ ప్రాకారాల మధ్యలో ఎవరుంటారు? సంఘం ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా. దాన్ని కాపాడుకోవాలంటే చూడండి, సంఘానికి ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు వస్తాయి, ఆ ప్రాకారాలు కూలిపోవడం గల ఒక కారణం నేను చూపిస్తాను చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చూడండి. అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, వారి నోళ్ళు అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబాలనే పాడు చేసేస్తున్నారంట. సంఘంలోని కొన్నిసార్లు దుర్బోధలు బయలుదేరిపోతుంది. ఇప్పుడు చాలా విషయాలు ఇవన్నీ సంఘం యొక్క ప్రాకారంలోనికి వచ్చి
సంఘములో ఉన్నవారిని ఏం చేస్తున్నారు వాళ్ళు? లేని తప్పుడు పొడి బాధలు చెప్పి, లేకపోతే మీరు ఇలా ఉన్నారు, ఇలా కాదు అలా ఉండాలి, ఇప్పుడు అంతా యేసుక్రీస్తు వచ్చేసాడు, ఇలాంటి రకరకాల బోధలు తెలిసి కుటుంబాలు ఏం చేస్తున్నాడు? పాడు చేసేస్తున్నారంట. అయితే అటువంటి వాళ్ళ నోళ్ళని మీరు ఏం చేయాలా? మూయవలను. మూయాలంటే ఏం చేయాలా? నీకు తెలియాలా? ఒక దుర్బోధకుడు వచ్చాడనుకో నీ దగ్గరికి, వాడికి సరైన అడిగే ప్రశ్నకి సమాధానం తెలియాలి నీకు ఫస్ట్. వాడు ఏదో ప్రశ్న వేస్తాడు నిన్ను వచ్చి, ఎందుకు ఆదివారమే ఎందుకు ఆరాధన, శనివారం ఎందుకు అని అడుగుతాడు. ఏం చెప్తాం? కొంతమందికి ఏం చెప్పాలో అర్థం అవ్వదు. కాబట్టి ఇలాంటి కొన్ని ప్రశ్నలు వేసేటప్పుడు అన్నిటికీ సంసిద్ధంగా మనం ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, మా ఇష్టం, మేము ఆదివారం వెళ్తాం, నీకెందుకు ఎలా అని అయితే అది కాదు సంబంధం. మనందరికీ సాత్వికంతో చెప్పని ప్రభువు సెలవిచ్చాడు. కాబట్టి 1-2 మార్లు చెప్పాలా, తర్వాత ఆయన ఏం చేయాలా? విడిచిపెట్టేయాలా. అలాగని ప్రతిసారి వివాదం పెట్టుకొని కూర్చీని వాటితో ఏదో బెంచ్ చేసి నువ్వు బెంచ్ చేసుకుని ఒకసారి నేను అలాగే పెద్ద వివాదం పెట్టాను ఇక్కడ. ఎక్కడ అనుకున్నారా? మన చర్చి ఆపోజిట్లు పెట్టేస్తే ఇలా అప్పుడే ఇలాగ వచ్చారు వచ్చినారు, నీకు బుద్ధి బుర్ర లేదన్నారా ఈయన అంటే ఏమైందనంటే, నువ్వు చెప్పావా చిన్న చెప్పు, వెళ్ళిపోమని చెప్పి అక్కడితో వదిలేచ్చు కదా, మళ్ళీ ఆడితే పెద్ద ఆడక్కడి నుంచి అరుచుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడ దాకా? మన టర్నింగ్ దాకా వెళ్ళిపోయాడు. పెద్ద అరుపరకు నిలిచిపోతుంది మనడు. చిట్టబాబు ఎలా చేశారని అనుకున్నాను. రాజరత్నం గారు కూడా ఉన్నారు అప్పుడు నాతో పాటు. నేను ఆయన తీసుకొచ్చాను సపోర్టింగ్ అన్న. ఆయన ఏమీ మాట్లాడట్లేదు, వర్రవుతుండే, ఆయన ఇలా చూస్తున్నాడు అన్నింటికి. సరిపోయిందిరా బాబు అనుకున్నాను మొత్తం మీద. అంటే మినిమము దానికి ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. ప్రభు కృపను బట్టి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుంటాను. ఒకవేళ దుర్బోధల విషయంలో కానీ ఎలా మాట్లాడాలా, లేకపోతే ఎవరైనా ఏదైనా అడిగితే ఏం చెప్పాలి. కొంతమంది ప్రశ్నలు అడుగుతారు, దేవుని ప్రజల్ని మరి ఇలా చేశారు కదా, మరి వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా దేవుడే సృష్టించడం, మరి వాళ్ళు ఎందుకు చంపేశాడు, ఇలాంటి క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. అలాంటికి మనం దేవుని ప్రాకారంలో ఏమంట, నీ ప్రాకారంలో నెమ్మది కలిగినట్లుగా మనం ఏం చేయాలంట, మరి దుర్బోధులు వాటిని మనం ఏం చేయాలి, అటువంటి వాళ్ళు నోలు మూయించాలి. తర్వాత నీ నగరంలో క్షేమముండును గాక, నా సహోదరుల నిమిత్తము హల్లెలూయా, నా సహోదరుల నిమిత్తము, నా సహవాసము నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక. సంఘం యొక్క క్షేమము కొరకు మనం ఏం చేయాలంట, పలకాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడూ కూడా సంఘము ఏ విషయం అయితే బలహీనంగా ఉందో దాన్ని చూసి మనం బలపరిచేవారుగా ఉండాలి. ఎందుకంటే సంఘములో ఉన్నవారందరూ కూడా ఎవరు? మన సహోదరులు, మన సహోదరీలు. ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తు, ఏదో మాట్లాడుతున్నామా లేదా ఏదో చెప్తున్నామా అన్న విషయం కాదు. ప్రతి విషయంలో కూడా దానిని మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. చివరి మాట నేను చెప్పి నేను ముగిస్తాను చూడండి. 9వ వచనం చదవక, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ఏం చేస్తానంట, ప్రయత్నం చేయాలి. పౌలు మా దగ్గర ఏంటంటే, దేవుని ఎదుట మనుషుల ఎదుట నా మనస్సాక్షి నిర్దోషంగా ఉంచుకోవడానికి నేను ఏం చేస్తున్నాను, సాధకం చేస్తున్నాను. నువ్వు మందిరము నిమిత్తము, దేవుని పరిచర్య నిమిత్తము ఏదో ఒక విషయం చేయడానికి నువ్వు ప్రయత్నం చేయు. దేవుడు ఖచ్చితంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు ఒక మంచి కార్యం నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. మనము దేని నిమిత్తం చేయాలంటే, దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ, సంఘము నిమిత్తము. దేనిని ఎక్కడ కూడా స్వార్థముతోను కానీ లేదా ఏదో ఒక ఆశించి కానీ, కొంతమంది ఏదైనా చేస్తాడంటే నేను ఇలా చేస్తే దేవుడు నాకు ఇలా చేస్తాడేమో, నా అలాగలా కాదు. దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మనం ఎలాగైతే దేవునిలో ఆనందిస్తున్నామో, సంఘములో ఉండి ఆనందిస్తున్నామో, ఇంకా సంఘములో అందరూ ఆనందించినట్లుగా, అందరూ మేలు పొందుకున్నట్లుగా మనము కూడా ఏం చేయాలంట, మేలు చేయ ప్రయత్నించను. నీకు మేలు చేయుట చేతనైనప్పుడు దాన్ని చేయుటకు వెనక్కి తీయవద్దు. నువ్వేమి చేయాలనుకుంటున్నావో సంఘానికి, సంఘము నిమిత్తం నువ్వేమి చేయగలుగుతున్నావో అదంతా చేయడానికి నువ్వేం చేయాలా, ప్రయత్నం చేయాలా. ఎందుకంటే ప్రతిదీ నీ చేయడానికి నీ సామర్థ్యం సరిపోదు. నీకు చేయాలని ఒక ఆశ నీ హృదయంలో కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా దానిని తీరుస్తాడు. యెహోవాను ఆనందించడం ఆయన నీ హృదయవాంఛలు తీర్చడం. యెహోవాను ఆనందించడం అంటే ఏంటి? దేవుని కార్యాల విషయంలో ఆనందించడము. ఎప్పుడైతే దేవుని కార్యాల విషయంలో నువ్వు ఆనందిస్తూ ఉంటావో దేవుడు ఏం చేస్తుంటాడంటే దాన్ని ఏం చేయడానికి, ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ విషయాల్లో కూడా మనం అందరం కూడా మరి ప్రభువుని అడుగుతూ ఉండాలా. మొట్టమొదటి ఏంటంటే మందిరంకి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ నాతో మందిరంకి వెళ్తున్నప్పుడు నేనేమైనా సంతోషించాను. చివరికి వచ్చినప్పుడు అంటాడు, నేను దేవుని మందిర నిమిత్తము, దేవుని నిమిత్తము నేను మేలు చేయ
ప్రయత్నించేదను. మేలు చేసేవాడానికి మనం ఏం చేయాలంట? ప్రయత్నించాలా. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనందరి హృదయాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా లేచి నిలబెడదాము. మన మధ్యలో హానకు బ్రదర్ మనలందరినీ కూడా ఆరాధనలో నడిపిస్తారు.